ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు కొండ సీడిపల్లి తెంపడానికి అయితే వెళ్తున్నాము. ఫుల్ వీడియో అయితే మీరు అందరు చూడండి, మిస్ కావద్దు. ఇక్కడైతే అప్పట్లో అయితే మేము మంచినీళ్ళు పట్టుకెళ్ళే వాళ్ళం. ఊటైతే ఉంది, ఇప్పుడైతే అది నాశనం చేస్తారు. అందరూ బోర్లు బావులు అన్నీ తీసుకున్నారు కదా. ఈ ఊటైతే మొత్తం ఇంకా పొలాల కోసం చెరువులకు చేస్తారు. ఒకసారి చూడండి మీరు కూడా. అప్పట్లో అయితే మా అమ్మ వాళ్ళందరూ ఇక్కడ నుంచి అయితే వాటర్ పట్టుకెళ్ళేవాళ్ళు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీటిని అయితే కొండ సీడు పళ్ళు అంటారు. వీటి కోసం వచ్చి మేమైతే ఇప్పుడు చెట్టు మీద అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ తెంపడానికి అయితే మేమైతే చెట్టు అయితే ఎక్కలేం కదా. మా అక్క అయితే కర్రతో కొడుతుంది. అయితే మనం కాల్చుకొని తిందాం. ఈ పండు అయితే, ఈ పిక్ అయితే తినకూడదు. మనం ఈ పండు నుంచి పిక్కని అయితే వేరు చేయాలి. ఫస్ట్ అయితే పిక్కలను అయితే వేరు చేసేద్దాం. మనకు కానీ పిక్కలో ఉన్న జీడి కానీ తగిలితే మనకైతే పుళ్ళు అయితే వస్తాయి ఫ్రెండ్స్. కొండ సీడిపల్లి ఫ్రెండ్స్, ఇవి మా ప్రాంతంలో అయితే కొండ సీడిపల్లి అంటారు. మరి మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి మాత్రం పుల్లు చేసుకుంటారు ఖచ్చితంగా. భలే సక్కర కాలుస్తున్నా. ఇప్పుడు ఈ పళ్ళనైతే కర్రలో మనం ఇలా పెట్టుకోవాలి. వచ్చేది మా అంగన్బడికి రావచ్చు కదవే. అంగన్బడికి రాకపోతే మాకు చూస్తే కూరగాయల బొమ్మలు అన్నీ చూస్తే సబ్స్క్రైబ్ చేయమని మా ఛానల్. ఇంటికి వెళ్తుంది మరి ఎగ్గు పెట్టినా కలుసుదాం కదా. బొచ్చు ముట్టుకోవట్లేదు, ఇది ముట్టుకొని మరి ఆరిపోతున్నాయి. ఇంకైతే గుచ్చే ఇంకెందుకు. కొన్ని పెడతాను, ఎక్కువ పెట్టలేరు. పెద్ద పల్లె చిన్న పల్లె తగ్గ దొరికింది. బాగా తగ్గ పిల్ల పెద్ద ఇలాంటివి చూడు కదా. అయితే కర్ర పుల్లలో గుచ్చేసాం ఫ్రెండ్స్. వీటిని అయితే ఇప్పుడు కాల్చుకొని తినేద్దాం. ఈ బాణకులా వీటిని అయితే ఇలా కాల్చుకొని తినాలి ఫ్రెండ్స్. పచ్చిగా తింటే అయితే మనకైతే పుల్లు అయితే వస్తాయి. ఇవి కాలే లోపు అయితే మనమైతే మంచి సాంగ్ అయితే విందాం. ఇక్కడైతే ఇద్దరు సింగర్స్ ఉన్నారు. ఇవైతే కాలిపోయి ఫ్రెండ్స్, మాడిపోతున్నాయి. తీసేద్దాం వీటిని అయితే. వీటిని అయితే ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం. మనకైతే ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు ఫ్రెండ్స్. వీటిని అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు.
టేస్ట్ చేద్దాం. వేడిగా ఉంది ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్, తీయగుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.